సత్యనారాయణ పెద్ద ఆయన వాళ్ళ ఫాదరు చాలా గొప్పవాడు. ఉద్యమం నడిపిండు. పదవులన్నీ గడ్డిపోచలాగా తృణీకరించిండు. మంత్రి పదవి కూడా ఇసిరి పారేసిండు. ఆయన కావాలంటే ఏదైనా అవుతుండే. ఆయన అదే బాటలో పృథ్వీరాజ్ కూడా ఉన్నాడు. పోరాటాలు చేస్తున్నాడు తెలంగాణ కోసం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కానీ భౌగోళిక తెలంగాణ వచ్చింది, ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు. దానికోసం పోరాటం చేయాలి. ప్రజల తెలంగాణ రావాలి. ప్రజలకు హక్కు ఉండాలి, భూమి మీద హక్కు ఉండాలి. మళ్ళా వ్యవస్థను ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ తీసుకుపోవాలి. రివర్స్ మైగ్రేషన్ చేయాలి. పట్టణాలకు వలస వచ్చిన ప్రజలు తిరిగి గ్రామాలకు పోవాలి. అక్కడనే అన్ని కుటీర పరిశ్రమలు ఉండాలి, వ్యవసాయం ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి క్లాస్మేట్ అయినా సరే ముఖ్యమంత్రి మీద కూడా పోరాటం చేస్తున్నాడు. లెక్క పెడతలేడు. పృథ్వీరాజ్ కానీ నేను కానీ సార్ కానీ మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం పోరాటమే. ఇప్పుడు మేము కూడా ఏమంటున్నామంటే ప్రపంచాన్ని తత్వవేత్తలు రకరకాలుగా విశ్లేషించారు. అది ముఖ్యం కాదు. ఆ ప్రపంచాన్ని మార్చడం ఎట్లా చూడాలి. ఈరోజు ఆయన పుట్టినరోజు, ఆయన మీద పెద్ద బాధ్యత ఉంటుంది ఉంచదలుచుకోండి. నేను చంద్రకుమార్ గారు ఈ తెలంగాణ సమాజాన్ని మార్చాలి ఎట్లా మేము చెప్తాం. కానీ మార్చడానికి వారే కృషి చేయాలి. కృషి చేసే కర్తవ్యం యువత మీద పెడుతున్నాము. అందుకని ఈరోజు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాము. జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. మీరొక్కరే కాదు, మొత్తం తెలంగాణ ప్రజలు కూడా మీ జన్మదినాన్ని వచ్చే ఏడాది మొత్తం తెలంగాణ ప్రజలు సంబరం చేసుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాము.